ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము, నిరీక్షణ గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు సంతోషించుచు పట్టుదల కలిగి ఉండుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో నిజదేవుడైన యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించండి అని, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి అని. నిజమే, మనం ఆరాధిస్తున్న క్రీస్తును బట్టి, మనం చేరే ఆ పరలోకమును, ఆ నిత్యత్వమును బట్టి సంతోషించాల్సిందే. ఎందుకంటే ఎందరికో లేని భాగ్యం మనం పొందుకుంటున్నాం గనుక. మన జీవితాలలో శాశ్వతంగా ఉండేది మాత్రం ఆ యేసే. ఆయనే నిజదేవుడు, సత్యదేవుడు. ఆయనకు సాటి అయిన వారు ఈ జగమందు ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, శోధనలు ఎదురైనప్పుడు మనకు ఓర్పు అనున్నది చాలా అవసరం. నలుదిక్కుల కష్టాలు చిదిమేస్తున్నను సరే, మనం ఎంతో నెమ్మదిగా ఉండగలిగేది ఆయన ప్రేమ, కనికరమును బట్టే. ప్రతి పరిస్థితిలోనూ ఆయన దగ్గరే మనకు నెమ్మది. అదే ప్రార్థన. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించువాడు, మన సమస్యల నుండి విడిపించువాడు, రక్షించేది కూడా ఆయనే. తుఫానులో కూడా నెమ్మదిని, కష్టాలలో కూడా సంతోషమును ఇవ్వగలిగిన సమర్థుడు నా యేసయ్య. ప్రస్తుతం అంతా దుఃఖకరమే, అయినా సంతోషాన్ని ఇచ్చేది ఆయనే. సడలిన చేతులను, సడలిన మోకాలను బలపరిచి, నడిపించి నిలవబెట్టేది ఆయనే. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మనం విసుగక సరైన రీతిలో నిత్యము నిలకడగా పట్టుదలతో ప్రార్థించేవారిగా ఉండాలి. మన జీవితాలలో దేవుని కాపుదల, భద్రత, క్షేమం, కనికరం, దయను పొందుకోవాలంటే ఆయన కృప అనున్నది చాలా అవసరం. ఎవని మనసు అయితే ఆయన యందు నిలిచి ఉంటుందో అని. మన మనస్సు, మనము ఆయన మీదే ఆధారపడేవారిగా ఉంటే, దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడే ఈరోజు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.